హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. ఈరోజు మనం మంచి హార్ట్ వార్మింగ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఆఫ్ రామం రాఘవం. ఇది ఒక మస్ట్ వాచ్ మూవీ ఆర్ జస్ట్ రొటీన్ కాన్సెప్ట్? జస్ట్ లెట్స్ ఫైండ్ అవుట్. రామం రాఘవం ఈజ్ అ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. తన ఫాదర్ అండ్ తనకి ఉన్న మధ్య రిలేషన్షిప్ ని చాలా బాగా చూపించారు. అండ్ తన మదర్ అండ్ తన ఫాదర్ మధ్య జరిగే చిన్న మిస్అండర్స్టాండింగ్ సిచ్యువేషన్స్ వల్ల కొన్ని ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ అండ్ ఛాలెంజెస్ ని ఫైనల్ లో వచ్చే ఎమోషనల్ మూవీ కనెక్ట్ హైలైట్ అని చెప్పాలి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే ధనరాజ్ గారు ఇందులో చాలా బాగా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. ఈ క్యారెక్టర్ లో చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి మరీ యాక్ట్ చేశారని చెప్పుకోవాలి. ఇంకా ఫాదర్ రోల్ యాక్ట్ చేసిన సముద్రకని గారు కూడా ఇందులో మెయిన్ గా ఇన్వాల్వ్ అయిపోయి మరి ఈ సినిమాలో ఎమోషనల్ టచ్ కానీ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు ఫాదర్ రోల్ లో. ఇంకా వీళ్ళిద్దరి మధ్య జరిగే కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతాయి, చాలా బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పాలి. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడాలంటే డైరెక్షన్ కూడా ధనరాజ్ గారే. ఇది సింపుల్ స్టోరీని స్ట్రాంగ్ ఎమోషన్స్ తో ఎలివేట్ చేశారు. ఆ డైలాగ్స్ కూడా చాలా న్యాచురల్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని సీన్స్ కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది, బట్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడాలంటే సినిమాటోగ్రఫీ చాలా రిచ్ అండ్ విజువల్స్ చాలా బాగా అనిపిస్తుంది. సిటీ అండ్ విలేజ్ కి చాలా బాగా క్యాప్చర్ చేశారని చెప్పాలి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొన్ని సీన్స్ కి చాలా బాగా యాడ్ చేసి చాలా బాగా ఎలివేట్ చేశారని చెప్పాలి. ఇంకా ఎడిటింగ్ మాత్రం కొంచెం టైట్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకైతే. ఇంకా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడాలంటే స్ట్రాంగ్ ఎమోషనల్ మూమెంట్స్ అండ్ గ్రాండ్ విజువల్స్, ఇంకా సోలో మ్యూజిక్, ఇంకా లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఇంకా నెగిటివ్స్ విషయం మాట్లాడాలంటే కొంచెం సమ్ పార్ట్స్ ఇన్ స్లో నెరేషన్ అని చెప్పాలి. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం ప్రెడిక్టబుల్ గా అయితే ఉంటుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఓవరాల్ గా రామం రాఘవ్ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. అంటే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం పక్కాగా మస్ట్ వాచ్ అని చెప్పాలి. ఫాస్ట్ ఫేస్డ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం కొంచెం స్లోగా అయితే అనిపిస్తుంది. నన్ను ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇస్తాను చూసేయండి. మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీ రివ్యూ కామెంట్ లో చెప్పండి. ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ అన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.